వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చేద్దామంటే ఏదైనా మంచి రెసిపీ చేసుకొని మంచి బిర్యానీ అన్న లేకపోతే ఏదైనా ఫ్రైడ్ రైస్ అన్న లేకపోతే ఎగ్ బజ్జీ అన్న అట్లా ఏదైనా చేసుకొని మంచి హ్యాపీగా తిందాం మై ఫ్రెండ్స్. హ్యాపీగా తిని ఎంజాయ్ చేద్దాం మనం. ఏమంటారు మనం ఈ జాబులు టెన్షన్లు ఇవన్నీ రోజు ఉండేటివి మై ఫ్రెండ్స్, రోజు ఉండేటివి మనం మార్చలేము మై ఫ్రెండ్స్. ఈరోజు యాక్చువల్గా మనకు బీ షిఫ్ట్ ఉండే, సార్ ఫోన్ చేసి నైట్లో రమ్మన్నాడు. మనకి ఇంకా మంచి బీ పోతే బీసీ పడకుండా నైట్ అన్న పోతే హ్యాపీగా ఎంజాయ్గా ఒక షిఫ్టే చేసుకోవచ్చు. రోజు 2 షిఫ్ట్లు అంటే దమ్ అవుతుంది అయితే. ఆడ ఏం పోయి సాఫ్ట్వేర్ జాబ్ అనుకున్నా, పోయి మామూలు అనుకున్నా తిరగాలి, ఏం చేస్తాం చేయడం. సో ఈరోజు మనము ఈ వీడియోలో ఏం చేద్దామంటే ఈరోజు మనకు నైట్ షిఫ్ట్ ఉంది కాబట్టి మనము డే అంతా రెస్ట్ తీసుకున్నాం. మినిమం ఒక డే అంతా రెస్ట్ తీసుకొని సాయంత్రం ఇక్కడ మన దగ్గర మార్కెట్ జరుగుతుంది. ఆ మార్కెట్కి వెళ్ళి మనకు ఏమైనా కూరగాయలు, ఇంట్లో కూరగాయలు ఏం లేవు, ఆ కూరగాయలు తీసుకొని వచ్చి ఏదన్నా మంచిగా చేసుకున్నాం మై ఫ్రెండ్స్. నైట్ ఏం చేసుకున్నాం నాన్న? మంచిగా వేసుకున్నాం. 2 ఇప్పి తెచ్చినాం. ఆ ఇప్పి తిని నాకు మ్యాగీ కంటే ఇప్పి చాలా బాగా టేస్ట్ అనిపిస్తుంది మై ఫ్రెండ్స్. ఎందుకంటే మ్యాగీలో అంత మసాలాలు అంత స్పైసీగా ఉన్నాయి, కానీ ఇప్పిలో నాకు సూపర్ అనిపిస్తాయి. మీరు ఎప్పుడైనా ఇప్పిది మ్యాగీ 2 తిని టేస్ట్ చేయండి, మీకు ఏది బాగా టేస్ట్ అనిపిస్తుందో అది చూడండి. నాకైతే ఇప్పి చాలా బాగా అనిపించింది, చాలా వర్త్ అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మ్యాగీ కంటే ఇప్పి చాలా బెటర్ ఉంది, మసాలాలు కూడా చాలా బాగున్నాయి. మీరు ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి మీకు ఎలా అనిపించింది అనేది. ఈరోజు మంచి హ్యాపీగా రెస్ట్ తీసుకున్నాం అయితే. ఫుల్ కాళ్ళు వస్తున్నాయి, ఫుల్ బాడీ పెయిన్స్ ఉన్నాయి, ఏం చేయాలని అర్థమవుతలేదు. మంచిగా రెస్ట్ తీసుకొని హ్యాపీగా పడుకొని సాయంత్రం లేచి ఒక 4 to 5 ఆ మధ్యలో మనం మార్కెట్కి వెళ్ళి మార్కెట్ చేసుకొని వచ్చి మనకు నచ్చింది తిని మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసి నైట్ డ్యూటీకి అయితే వెళ్ళిపోదాం అయితే. ఏం చేద్దామంటే మీకు సంగారెడ్డి మార్కెట్ ఎట్లుంటుందో చూపిస్తా, ఎంత పెద్దగా ఉంటుందో అనేది చూపిస్తా. మీకు సంగారెడ్డి మార్కెట్ మీకు మొత్తం ఎలా ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తా. మనకు నచ్చినవి, ఇంకా మా ఆవిడకి నచ్చినవి అన్నీ ఆమెకి ఇప్పించి మనకు నచ్చినవి కొనుక్కొని సాయంత్రం మంచిగా చేసుకొని తిందాం మై ఫ్రెండ్స్. లెట్స్ బిగిన్ ద షో. మా ఇంట్లో చూపిస్తాం మీకు. మాది ఇట్లా ఈస్ట్ పేసుకుంటుంది అనమాట. ఈస్ట్ పేసుకుండడం వల్ల ఇక్కడ ఉండడం ద్వారా మాకు ఏమి ఇబ్బంది జరుగుతుందంటే మేము ప్రతిరోజు ఈ సమ్మర్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సమ్మర్ మాకు ఎంత టార్చర్ చేస్తుందంటే, టార్చర్ అని కాదు, ఆ ఎండ డైరెక్ట్ మా ఇంట్లోకి వస్తుంది. మేము ఉండలేకపోతున్నాం మై ఫ్రెండ్స్. సో ఒక మంచి రోజు చూసుకొని, ఒక మంచి ఇల్లు చూసుకొని ఈ ఇల్లు కాల్ చేసి అందులోకైతే వెళ్ళిపోవాలని అయితే అనుకున్నాం. సో మా ఇల్లు చూపిస్తాం మీకు. ఎందుకు ఇంత ఇబ్బంది, ఈ సమ్మర్లో ఎందుకు ఇంత కష్టం అనేది ఇక్కడ చూడండి మీకు చూపిస్తాం. ఇది ఫ్రంట్ వ్యూ అనమాట. ఇది మాది ఈస్ట్ ఫేస్కి. ఈ ఈస్ట్ ఫేస్లో ఇగో సన్లైట్ మాకు ఇట్లా నేరుగా ఇట్లా వస్తుంది మై ఫ్రెండ్స్. ఇగో కనిపిస్తుందా సన్లైట్ ఇట్లా ముందరికి వస్తుంది. దాని ద్వారా ఎండ మొత్తం మాకు ఇంట్లోనే వస్తుంది. ఆ ఎండకు మేము ఉండలేకపోతున్నాం. ఫుల్ అంటే ఫుల్ కొడుతుంది, మామూలుగా ఎండ కొడుతుంది. 40 degrees ఎండ ఉంది. ఈ ఎండకు ఎలా భరించాలో అర్థమవుతలేదు. సో ఒక మంచి ఇల్లు తీసుకొని ఈ ఇల్లు కాల్ చేయాలి మై ఫ్రెండ్స్. వస్తుంది. ఇది బయట అన్నమాట. ఇట్లా ఉంది బయటది. మీకు ఒకసారి చూపిస్తుంది కానీ మళ్ళీ కూడా ఇట్లా ఈ ఎండ అనేది నేరుగా ఇంట్లోకి వస్తుంటుంది. చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం మై ఫ్రెండ్స్. ఓన్లీ ఈ సమ్మరే, మళ్ళీ వింటర్ కానీ వర్షాకాలం కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అప్పుడు ఈ రూమ్ అప్పుడు వర్షాకాలము వింటర్ ఈ రెండిట్లో ఈ రూము చాలా బెటర్. ఈ సమ్మర్లో అయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తున్నాం మేము. సరే ఏదైతే ఇది కానీ మా ఆవిడ ఏం చేస్తుందో చూద్దాం ఒకసారి. నాన్న ఏం చేస్తున్నావు నాన్న? వాట్ ఆర్ డూయింగ్ మ్యామ్? ఆలు ఫ్రై మా ఆవిడ ఆలు ఫ్రై అయితే చేస్తుంది. మంచి జొన్న రొట్టె అయితే చేసుకుందాం. చపాతీ తినడం మేము చాలా రోజులు అయింది బంద్ చేసి. మా ఆవిడ కూడా చాలా రోజులు అయింది బంద్ చేసి. మేము ఫుల్ డైటింగ్లో ఉంది. డైట్ కారణం వల్ల చపాతీ బంద్ చేసినాం, రైస్ బంద్ చేసినాం, అన్నీ బంద్ చేసింది. సో ఇప్పుడు మేము ఫుల్ జొన్న రొట్టె తప్ప ఏం తినదు. మేము జొన్న రొట్టె, ఫ్రూట్స్, ఇంకేదైనా నచ్చితే అట్లా. వీకెండ్లో మాత్రం ఏదైనా ఒకటి స్పెషల్గా తీసుకుంటాం. అప్పుడు కూడా తినలేకపోతే చాలా కష్టం కదా. అందుకే వీకెండ్లో ఏదైనా ఒక మంచి ఫుడ్ తీసుకుంటుంది. దాని తర్వాత మళ్ళీ రొటీన్గా జొన్న రొట్టె అయితే తింటుందన్నమాట. సో ఈరోజు మా ఆవిడ ఆలు ఫ్రై అయితే చేసింది. మీకు చూపిస్తాను చూడండి. పొగలు వస్తున్నాయి కదా.
నిన్న మార్కెట్లో మంచిగా Sol y arena, oh so bright. Baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire, burning high. Feel the heat bajo el sky. Baila, sin parar. Shake your body, shine like star. Baila, en el mar. Keep it going, no queda igual. ఈరోజు మంచిగా మా ఆవిడ మటన్ కర్రీ ఇంకా జొన్న రొట్టె ఆవిడ కోసం ఒక ఆమ్లెట్ ఆలు ఫ్రై జొన్న రొట్టె చేశాను. కడుపు నిండా తిని హ్యాపీగా ఒక డీప్ స్లీప్ అవుతాం మై ఫ్రెండ్స్. Cheers my friends. పోదమ్మా నాన్న రెడీ అయినా మార్కెట్ తీసుకున్నావా? పెట్టాలా కుటికిలు అది బస్తా కూడా తీసుకో. పౌచ్ పౌచ్ తీసుకున్నాను. చాలా మార్కెట్కి వస్తున్నాం ఫ్రెండ్స్. ఇంత సూపర్ వస్తుందిగా క్లారిటీ. అమ్మ వీడియో హెచ్డీ వస్తుంది. సన్ రైజ్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా క్లారిటీ వస్తుందా? ఫుల్ క్లారిటీ వస్తుంది.
వచ్చేసినాం. కిలో కిలో 32 కిలో తీసుకో బాగుంది మళ్ళీ తీసుకున్నాం పెట్టబడి అయిపోతాయేమో ఇది కింద ఎక్కువ అయిపోతాయి. సేమ్ కానీ మాత్రం ఉన్నాయి ఎవరి దగ్గర తీసుకున్నా ఇంకా ఫైనల్గా మార్కెట్లోకి అయితే వెళ్ళిపోయినాం అనమాట. ఇక్కడ లేడీస్కి సంబంధించినవి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవి నేను చూస్తున్నా. ఇది బ్రాస్లెట్ నాకు చాలా నచ్చింది, నేను తీసుకున్నా, ఆల్రెడీ వేసుకున్నా కూడా. ఫస్ట్ నేను తీసుకుందాం అనుకున్నా, కానీ మా హస్బెండ్ ఏమంటాడు అని ఆడబెట్టేసరికి ఇంకా ఆయననే తీసుకొని వచ్చి ఇచ్చిండనమాట. ఇట్లా ఏదైనా మనకు నచ్చింది అనుకో, అది మనకు ఇంట్లో వాళ్ళు తెచ్చి మనకి ఇస్తే మనకు మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకొని మేమైతే ఇంకా తిరుగుతూ ఉన్నామన్నమాట. ఇప్పుడు మామిడి పండ్లు కూడా దొరుకుతాయి కదా, వాటి కోసం తిరుగుతున్నాము. ఇంకా చాలా రేట్లు ఉన్నాయి, మామిడి పళ్ళకు కూడా చాలా రేట్లు ఉన్నాయి. ఎందుకంటే ఈసారి అసలు మామిడి పండ్లు లేవు కదా. ఎప్పటి నుంచి చాలా రోజుల నుంచి మేము చూస్తూ ఉన్నాం ఎప్పుడు వస్తాయో అని. ఫైనల్గా ఈరోజు ఈ మార్కెట్లో అయితే దొరికినాయి. ఇక్కడ తెల్లవి రసగుల్లలు ఉన్నాయన్నమాట. నాకు యాక్చువల్గా ఎర్రవి తెలుసు, రెడ్గా ఉంటాయి కదా అవి తెలుసు, కాకపోతే ఇక్కడ తెల్లగా ఉన్నాయి, అవి చూస్తున్నా నేను. ఇంకా చాలా ఐటమ్సే ఉన్నాయి. ఇంకా ఇవి ఏమో నాకు తెలిసి కజ్జికాయలో సంథింగ్ ఏదో అంటారు, నాకు గవ్వలనే అంటారు, నాకైతే అంత ఐడియా లేదు. ఇంకా ఇవి ఏదో లడ్లు ఉన్నాయన్నమాట. ఇంకా అన్నీ తీసుకొని ఫైనల్గా ఇంటికి అయితే వచ్చినాము. మార్కెట్ అయితే అయిపోయింది. చెట్టు స్టోర్ అయితే చెప్తాను చూడండి మీకు, అది చాలా పెద్దగా ఉండే మై ఫ్రెండ్, చాలా అంటే చాలా పెద్దగా ఉండే. జనాలు ఈ మంది ఎవరో కాదు, ఇటు నుంచే మా పక్కన ఉండే వాళ్ళే, అది ఎవరో ఓరదలక దాన్ని ఇట్లా చిరిమేసారు అనమాట. చెట్టుని ఇట్లా కట్ చేసారు. కట్ చేయడం ద్వారా ఫస్ట్ అది మొత్తం చాలా పెద్దగా ఉండే, అది ఎండిపోయింది, అడుగు నుంచి ఎండిపోయింది. అది ఎండిపోయి మేము ఎండిపోయింది అనుకున్నాం, ఆల్మోస్ట్ అది చెట్టు పని అయిపోయింది అనుకున్నాం. ఇంకా దాని పక్కన పెట్టేసినాం, దాన్ని అంత పట్టించుకోలేదు. కాకపోతే
దాంట్లో ఏం చేసినామంటే చిన్న ఒకసారి ఏవో తులసి చెట్టులో ఏవో మొలకలు వేసినాం దాంట్లో. దాని తర్వాత కొన్ని వాటర్ పోసడం అయితే మొదలుపెట్టినాం. అప్పుడు అది చెట్టు అనేది పెద్దగా అయిపోయింది. అది మెల్లమెల్లగా ఆకులెక్క వచ్చింది. మేమేమనుకున్నాం అది ఏదో తులసి మొక్క అంతే అనుకున్నాం. కాకపోతే అది మళ్ళీ మనీ ప్లాంట్ అయితే పెరిగింది. అసలు మేము అస్సలు ఊహించుకోలేదు. ఇట్లా జీవితంలో కూడా మనల్ని ఎవడైనా సరే ఎంత అదే దొక్కాలనుకున్నా కిందికి దొక్కాలనుకున్నా కూడా మన టైం వచ్చినప్పుడు మనం తప్పకుండా పైనకి వస్తాం. ఎవడో ఏదో అన్నాడో అంత మాత్రంలో మనం బాధపడాల్సిన అవసరం లేదు. సో మనం ఇప్పుడు మార్కెట్ అయితే వచ్చినాం. ఏదైనా ఒకటి తినడానికి మంచిగా అయితే తీసుకుందాం. నానా ఏం చేస్తున్నావు? కుదురుతున్నావు నానా? ఏం చేస్తున్నావు నానా? కూరగాయలు మొత్తం బ్రేస్లెట్ తెచ్చుకున్న ఫ్రెండ్స్. బాగుందిగా? నచ్చింది కదా? నచ్చిందా? సరే బాగుంది. చూడంగానే వచ్చింది కానీ నీకు బాగా? నాకు కూడా మంచి అనిపించింది. అందుకే అప్పుడే తీసేస్తాను. కూరగాయలు అయితే చదువుదాం అది ఇంట్లో పెట్టేద్దాం. ఇప్పుడు ఏమేమి తెచ్చుకున్నానో చూపిస్తా ఫ్రెండ్స్. మార్కెట్లో ఏమేమి తెచ్చామో ఫుల్ అన్ని రేట్లు బాగానే ఉన్నాయి. ఏదైనా సరే మినిమం అర్ధ కిలో 40 రూపాయలు. ఇట్లా ఏదైనా తగ్గేదే లేదన్నమాట. మినిమం 2 బస్తాలు అయితే మిగిలినాయి. ఫుల్ ఉబ్బరిస్తుంది ఫ్రెండ్స్. అందుకే వచ్చి వెంబడే ఇక ఫ్రెష్ అయిపోయినా నేను. ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్స్ తెచ్చుకున్నాం. కవర్లు ఇస్తారు ఫ్రెండ్స్. మెయిన్ కవర్లు ఇస్తలేరు. ఇవి మా హస్బెండ్ ఏమో తెచ్చుకున్నాను, నాకు తెలియదు అది. ఇవి అట్టి పండ్లు. ఇంకా ఇవి తోటకూర. ఇంకా థమ్స్అప్. ఇది కిరాణా థమ్స్అప్ తాగుదాం. దూపు అవుతుంది. తాగి ఇప్పుడే చల్లగా మళ్ళీ కూల్ పోతుంది. ఇంకా గంగవాయిల కూర అవన్నీ ఉన్నాయి ఇంట్లో. ఒక అరటిపండు ఇట్లా పడ్డది. ఆలుగడ్డలు ఇట్లా అన్నీ కిందేనా? కవర్లో లేవు, మొత్తం కింద ఎప్పుడు. టమాటాలు, కాకరకాయలు. అస్సలకి కవర్లు మాత్రం ఇస్తలేదు ఫ్రెండ్స్. కొంచెం ఫ్యాన్ పెట్టి జరా, ఫ్యాన్ పెట్టి. వంకాయలు, బెండకాయలు ఇవన్నీ తీసుకొని వచ్చినాము. ఇప్పుడు ఇవన్నీ అయితే చదువుతున్నాం ఫ్రెండ్స్. వస్తావా? అరే ఆగు. కవర్ ఇస్తే మంచిగా కవర్లో పెట్టడానికి ఉంటుంది. కవర్ ఇస్తలేరు వాళ్ళు. కవర్ ఎందుకు? బస్తా చూస్తే కవర్ ఇయ్యరు, అస్సలకి కవర్ ఇయ్యరు. మేము ముందే 2 బస్తాలు తీసుకోండి. అందుకే నేను 2 బస్తాలు తీసుకొని పోయినా. మస్తు రేటు ఉన్నాయి ఫ్రెండ్స్ కూరగాయలు. నాకు కూడా ఫుల్ దుప్పు అవుతుంది. నేను ఫ్రూట్ తాగుతాను, తర్వాత తాగుతా. మా హస్బెండ్ థమ్స్అప్ తాగుతాను. నేను అక్కడికి ఎండలో నుంచి వచ్చినాం కదా, అంటే మేము వెళ్తున్నప్పుడే పోయినాం. కొంచెం లేట్ అయింది వచ్చేసరికి, అందుకే చీకటి అయింది. సమోసాలు తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఆడ అంగడిలో బాగుంటాయి మార్కెట్లో సమోసాలు. చిన్న సమోసాలు, పెద్దవి కావు. చూడండి, చిన్నవి సమోసాలు మంచిగా ఉంటాయి. అప్పుడు 20కి 8 ఇస్తుండ్రు, ఇప్పుడు 20కి 5 అనుకుంటే ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ చెప్పింది, ఆడ బాగుంటాయి. బాలేవా? బాగున్నాయి.
కనపడుతుంది ఆడ అన్నీ దొరుకుతుంది మంచిగా ఆ కూర ఫ్లేవర్ ఎట్లా తాగుతుందా లోపల కర్రీ పెడతారు కదా ఆనియన్ ఆలుగడ్డ సంథింగ్ ఏదో కర్రీ పెట్టరు మంచిగా నాకు ఇష్టం ఫ్రెండ్స్ ఇంట్లో నుంచి మనం మార్కెట్ పోదాం అంటే కొత్తగా అయితే అస్సలు బయటకు రాకుండా ఉంటుంది. అందుకే ఒక్కసారి మార్కెట్ కన్నా వస్తుంది ఖాళీగా ఉన్నప్పుడు అని బయటికి రోజు తీసుకుపోయినా. ఇప్పుడు ఇంటి ముందర వస్తుంది బండి, ఇప్పుడు కూడా వస్తున్నాయి. కాకపోతే ఆడ తీసుకోకుండా బయటికి వెళ్తే మనకు కొంచెం మార్కెట్ అవుతుంది. అసలు ఇంట్లోకి వెళ్ళదు ఇక. ఇప్పుడు మార్కెట్ కన్నా వస్తుంది అని మెల్లగా తీసుకొని పోయి అటు ఏదైనా కొనుక్కోవాలని మెల్లగా వెళ్ళాం. చూడండి ఫ్రెండ్స్, మా బుట్ట మా మార్కెట్ బుట్ట ఎంత కలర్ఫుల్ ఉందో. టమాటాలు, ఇంకేంటి కరివేపాకు, మిరపకాయలు, బెండకాయలు, వంకాయలు, కాకరకాయలు, తోటకూర, ఇంకా గంగవేల కూర, పండు, అరటిపండు. ఇది డ్రాగన్ ఫ్రూట్. మస్తు రేటు ఉన్నాయి ఫ్రెండ్స్ పండ్లు కూడా. ఇవి అరటిపండ్లు. నాకు కావు, మా హస్బెండ్కు. ఆయన అప్పుడప్పుడు ఇంట్లో జిమ్ చేస్తుంటాడు కాబట్టి ఇంకా ఆయన కోసం ఇవన్నీ. ఇక తోటకూర ఇప్పుడు చేయాలి ఫ్రెండ్స్. తోటకూర ఇప్పుడు చేసి తినేది కూడా వీడియోలో తీస్తాం. తీయటమా మంచిగా. ఇదేమో గంగవాయి కూర, పైరు కూర. ఇప్పుడు పప్పు చేస్తా, పైరు కూర పప్పు. ఇక ఇది ఫ్రెండ్స్, ఇవైతే తీసుకొచ్చాం అంగడికి పోయి మేము. చాలా రోజులు అయింది, మంచిగా అనిపించింది, పోయి వచ్చినాం. అంతేనా? అంటే వేసుకోండి.